ఆగస్టు నెల మొదలు వృషభ రాశి వారికి ఊహించని మార్పులు మీ జీవితం కలలో కూడా ఊహించని రీతిగా మారబోతూ ఉంది. అసలు వృషభ రాశి వారి జీవితంలో ఎటువంటి మార్పులు రాబోతున్నాయి, వీరి జీవితం ఏ విధంగా ఉండబోతూ ఉంది, వీరికి ఎటువంటి అదృష్టం కలగబోతూ ఉందో మనమైతే ఇప్పుడు క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. అంతకన్నా ముందు మీలో ఎవరైనా కొత్తగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి, తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా కనబడుతుంది, మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం. కృతిక 2, 3, 4 పాదాలు, రోహిణి 1, 2, 3, 4 పాదాలు మరియు మృగశిర 1, 2 పాదాల్లో జన్మించిన వారు వృషభ రాశికి చెందుతారండి. వృషభం అనగా ఎద్దు. ఈ రాశి వారికి అధిపతి శుక్రుడు. రాశి చక్రంలో వృషభ రాశి 2వది. ఈ రాశికి అధిపతి శుక్రుడు కనుక స్థిరంగా ఉండడం, ఆనందంగా ఉండడం, వాత్సల్యము కలిగి ఉండడం, విశ్వాసాన్ని కలిగి ఉండడం ఈ రాశి వారికి మూల సూత్రాలు. ఈ రాశి వారు ప్రేమలో చిక్కుకున్నారంటే ఎదుటి వ్యక్తి చేతిలో కీలు బొమ్మగా మారుతారు. ఎంతటి కార్యములైనా సరే సులభంగా వీరు చేసేస్తూ ఉంటారు. ఈ వృషభ రాశికి చెందినటువంటి వారికి ఈ సమయంలో బంధుమిత్రుల వలన మేలు జరుగుతుంది. ఒక శుభవార్త మీ ఇంట్లో ఆనందాన్ని నింపుతుంది. శుభ కార్యక్రమాల్లో పాల్గొంటూ ఉంటారు. ఇష్టదైవ ధ్యానం కారణంగా శుభ ఫలితాలు కలుగుతాయి. ఆత్మవిశ్వాసంతో పనిచేసి అనుకున్నది సాధిస్తారు. కీలకమైన వ్యవహారాలలో నిదానమే ప్రధానం అన్నటువంటి విషయాన్ని దృష్టిలో పెట్టుకోవాలి. ఈ రంగాల్లో విజయావకాశాలు మెరుగవుతాయి. అభివృద్ధి కోసం చేసే ఆలోచనలు ఆచరణలో పెట్టి సత్ఫలితాలను సాధిస్తూ ఉంటారు. అపారమైన అనుభవంతో లాభాలను అందుకుంటారు. తోటి వారి నుండి సహాయ సహకారాలు అందుకుంటారు. మిమ్మల్ని అభిమానించేవారు పెరుగుతారు. సమయాన్ని అభివృద్ధి కోసం మళ్ళీ ఇటువంటి శుభకాలం ఎన్నాళ్ళకో కానీ రాదు అనే చెప్పాలి. ఆశీర్వచనాలు కూడా ఉంటాయి. ఆర్థిక లాభాలు కూడా కనిపిస్తున్నాయి. ప్రయాణాలు కూడా ఫలిస్తాయి. ఆదిత్య హృదయం చదివితే మీకు మేలు జరుగుతుందని చెప్పడంలో అసలు సందేహం అయితే లేదండి. ఈ వృషభ రాశికి చెందినటువంటి వారికి ఈ సమయం అంటే ఆగస్టు నెల పూర్తి అయ్యేలోపు వీరి జీవితంలో కలగబోయే కొన్ని మార్పులు ఏమిటో కూడా మనం ఇప్పుడైతే తెలుసుకుందామండి. వృషభ రాశికి చెందినటువంటి వారికి ఈ నెల ఆరోగ్యపరంగా ఆర్థికంగా మిశ్రమ ఫలితాలు అయితే ఉంటాయండి. ప్రథమార్థంలో ఆదాయం బాగుంటుంది. అయితే అనవసరమైన ఖర్చులతో వెళ్లకుండా రేపు వెళ్ళడం మంచిది. ముఖ్యంగా ఇతరుల ప్రోత్సాహంతో ఈ నెలలో ఎక్కువగా డబ్బు ఖర్చు చేసే అవకాశం ఉంటుంది. ఆర్థిక లావాదేవీలు కూడా చాలా బాగుంటాయి. కానీ లాభాల కొరకు సులువైన మార్గాన్ని కొరకు వెతుకుతారు. దీని కారణంగా లాభం కంటే కూడా నష్టం ఎక్కువగా జరిగే అవకాశాలు అయితే ఉన్నాయి. ద్వితీయార్థంలో కూడా ఎక్కువగా డబ్బు ఖర్చు అయ్యే అవకాశం కూడా ఉంటుంది. వీలైనంత వరకు ఈ నెల ద్వితీయార్థంలో అవసరమైన ఖర్చులు తగ్గించే ప్రయత్నాన్ని చేయడం మంచిది. కుటుంబ పరంగా ఈ నెల చాలా మిశ్రమ ఫలితాలు అయితే ఉంటాయి. ప్రథమార్థంలో సూర్యుని గోచారం అనుకూలంగా ఉంటుంది కనుక ఈ సమయంలో కుటుంబ సభ్యులతో సంతోషకరమైన వాతావరణం కలిగి ఉంటారు. అదేవిధంగా మీ ఇంట్లో శుభ కార్యక్రమాలు జరగడం కానీ లేదా మీరు శుభ కార్యక్రమాల్లో పాల్గొనడం కారణంగా కూడా లేదా మీ యొక్క ఆవేశం కారణంగా కూడా కుటుంబంలో కలహాలకు అశాంతిగా ఏర్పడవచ్చు. వాదోపవాదాలకు దిగకుండా ఉంచడం మేలు. ఈ సమయం ప్రథమార్థంలో మీ యొక్క ఆరోగ్య స్థితి అనేది బాగున్నప్పటికీ శారీరకంగా మానసికంగా కూడా చాలా ఉత్సాహంగా ఉండబోతున్నారు. ఈ రాశి వారికి ఈ సమయంలో ఇప్పటి వరకు కూడా వీరికి పడుతున్నటువంటి సమస్యలన్నింటి నుండి కూడా వీరికి ఈ సమయంలో విద్యార్థులు చాలా చక్కటి ఫలితాలు ఉంటాయండి. ప్రథమార్థంలో సూర్యుని గోచారం అనుకూలంగా ఉండదు కనుక ఈ సమయంలో చదువులో ఏకాగ్రత లోపించవచ్చు. కొత్త విషయాలు నేర్చుకోవడంలో ఇబ్బంది కూడా పడవచ్చు. అంతేకాకుండా చదువు విషయంలో మరియు పరీక్షల విషయంలో కష్టపడకుండా సులువైన మార్గాలు వెతికినట్లయితే ప్రయాణం సుఖమవుతుంది. సూర్య నమస్కారాలు, ఆదిత్య హృదయ పారాయణం చేయడం వలన సూర్యునికి ప్రతికూల ప్రభావం అనేది తగ్గుతుంది. శ్రీ సూక్త పారాయణం పఠించడం చేత శుక్రుడి అనుగ్రహం లభిస్తుంది. విష్ణు సహస్రనామ పారాయణం మరియు ఇతర విష్ణు మంత్రాలు పఠించడం వలన బుధుడు ఇచ్చే చెడు ప్రభావం చాలా వరకు కూడా తగ్గుతుంది. నరసింహ స్వామి వారికి సంబంధించినటువంటి స్తోత్రాలు చదవడం లేదా సుబ్రహ్మణ్య స్వామిని పూజించడం కూడా మీకు చాలా మేలు జరుగుతుందండి. ఈ వృషభ రాశికి చెందినటువంటి వారికి ఈ సమయంలో అనుకూలత అనేది ఏ విధంగా కనిపిస్తుంది, అసలు వృషభ రాశి వారి జీవితంలో కలగబోయే పూర్తి మార్పులు ఏమిటో కూడా మనమైతే ఇప్పుడు క్లియర్గా తెలుసుకుందామండి. ఈ వృషభ రాశికి చెందినటువంటి వారికి సమయం అయితే చాలా అనుకూలత అనేది కనిపిస్తూ ఉంది.
ఈ రాశి వారికి సమయంలో వీరి జీవితంలో ఇప్పటి వరకు కూడా వీరు పడుతున్న కష్టాలు బాధలు అన్నింటి నుండి కూడా మీకు పూర్తి విముక్తి అయితే లభిస్తుంది. మీరు కోరుకున్న జీవితం అయితే వీరు లభిస్తుంది. అసలు ఈ వృషభ రాశికి చెందినటువంటి వారికి ఈ సమయం అయితే వీరి యొక్క ఆర్థిక పరంగా కూడా చాలా అనుకూలత అనేది కనిపిస్తుంది. ఈ రాశి వారికి ఈ సమయంలో చూశారు కదండి, వృషభ రాశి వారి జీవితం ఏ విధంగా ఉండబోతోంది మనం తెలుసుకున్నాం కదా. ఇక వీరి గుణగణాలు, వీరు చేయాల్సిన జాతకపరమైన పరిహారాలు కూడా క్లియర్గా తెలుసుకుందాం. కృతిక నక్షత్రపు 2, 3, 4 పాదాలు, రోహిణి 1, 2, 3, 4 పాదాలు, మృగశిర 1, 2 పాదాల్లో జన్మించిన వారు వృషభ రాశికి చెందుతారు. వృషభం అనగా ఎద్దు. ఈ రాశి వారికి అధిపతి శుక్రుడు. రాశి చక్రంలో వృషభ రాశి 2వది. ఈ రాశికి అధిపతి శుక్రుడు కనుక స్థిరంగా ఉండడం, వాత్సల్యంగా ఉండడం, దృఢత్వం కలిగి ఉండడం, అచంచల విశ్వాసం కూడా కలిగి ఉండడం ఈ రాశి వారికి మూల సూత్రాలు. ఈ రాశి వారిని కష్టాలు భయపెట్టినా కిందకు పడదోలేవు. అదృష్టానికి చాలా దగ్గరగా వీరి జీవితం అనేది నడుస్తుంది. ప్రారంభ జీవితానికి తర్వాత ఉన్న జీవితానికి సంబంధం అనేది ఉండదు. వివాహానంతరం చాలా మా జీవితం అయితే బాగుంటుందని చెప్పడంలో సందేహమే లేదండి. సాధారణంగా వృషభ రాశి వారి సహనం ఎప్పటికీ కూడా కోల్పోరు. వృషభ రాశి వారి కోపం ఎంత త్వరగా వస్తుందో వచ్చిన కోపం తగ్గడం కూడా చాలా కష్టం. వృషభ రాశి వారు దృఢమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటుంటారు. దాని కారణంగా మొండితనం పెరిగి నష్టం చేకూరే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. చూసారు కదండి, వృషభ రాశి వారి గురించి మనమైతే పూర్తి విషయాలు తెలుసుకున్నాం కదా. ఇక వీరి గుణగణాలు, వీరు చేయాల్సిన జాతక పరంగా ఉన్న పరిహారాలు కూడా క్లియర్గా అయితే మనం ఇప్పుడైతే తెలుసుకుందాం. ఏదైనా కార్యక్రమం నందు నిమగ్నమైనప్పుడు ఆహారం, నిద్ర ఎందు శ్రద్ధ చూపకపోవడం చేత వీరి యొక్క ఆరోగ్యం క్రమంగా క్షీణించే అవకాశాలు అయితే ఉన్నాయండి. ఈ రాశి వారికి ఊపిరితిత్తులు, శ్వాస సంబంధిత వ్యాధులకు సంబంధించిన వివిధ వ్యాధులు వచ్చే అవకాశాలు కూడా వీరి జీవితంలో కనిపిస్తున్నాయి. ఈ రాశి వారు చాలా వరకు ఇతరులు మాటలు లక్ష్య పెట్టారు. వయసులో వీరు శ్రమ పడిన కారణంగా కష్టించి పనిచేయడానికి చాలా ఇబ్బందులు ఎదుర్కొంటారు. అందరి మాటలు శ్రద్ధగా వింటారు, కానీ తాము అనుకున్నది చేస్తారు. సహచరులు, బంధువులు వీరిని అదుపులో ఉంచలేరు. ఒక జ్యేష్ఠ కుమార్తె విషయంలో మాత్రమే మినహాయింపు ఉంటుంది. ఈ రాశి వారికి పెద్దల ఆస్తులు సంక్రమించడం చేత వీరు చాలా దృఢంగా అయితే ఉన్నారు. అయితే వీరికి చేతిలో డబ్బు మాత్రం ఏమాత్రము నిలవదు. మంచి నీళ్ళలాగా ఖర్చు అవుతుంది. కానీ అప్పగించడం అయితే ఎంతైనా సరే మేలు. ఈ రాశి వారు ఎక్కువగా ప్రొఫెసర్లుగా స్థిరపడుతూ ఉంటారు. నూతన విషయాలను తెలుసుకోవడానికి ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. ఉత్సాహం చూపించడంతో పాటు తమకు తెలిసిన విషయాలను 10 మందికి చెప్పాలని వీరు చూస్తూ ఉంటారు. వీరు ఎప్పుడు పిల్లాపాపలతో పాటు కుటుంబంలోని వారితో కలిసి ఒకే ఇంటిలో జీవించాలని ఆశిస్తారు. బంధువుల పిల్లలను కూడా తమ పిల్లల వలె భావించడం చేత ప్రేమ అంటే వీరికి ప్రాణం, అనుబంధం కూడా ఉంటుంది. ప్రేమ అంటే వీరికి ప్రాణం. ఈ రాశికి చెందిన వారు పుస్తక పఠనం, ఇతర రచన వ్యాసాలలో పాల్గొనడం ఒక హాబీగా ఉంటుంది. అదేవిధంగా సంగీతంలో ఆధునికత్వాన్ని నేర్చుకోవడానికి వీరు అహర్నిశలు పాల్గొంటారు. ఈ రాశి వారు కన్యా, మకర, కుంభ రాశులకు సంబంధించినటువంటి రాశులుగా మనం చెప్పుకోవచ్చు. చూసారు కదండి, వృషభ రాశి వారి గురించి అయితే మనం పూర్తి విషయాలు తెలుసుకున్నాం కదా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో కనబడుతుంది. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.